ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 సాధించినాం, తర్వాత 30% సాధించినాం అని 28 అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు. ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీ గురించి తెలుసుకుంటే ఇది ఎందుకంటే ఇది చేయడానికి గల రీజన్ ఏంటంటే గ్రౌండ్ స్థాయి కూడా ఏ విధంగా ఉందనేది మెయిన్ లీడర్లు తెలుసుకుంటేనే పార్టీ యొక్క బలోపేతం కృషి చేయడానికి తోడ్పాటు అవుతుంది. అంతేగాని నలుగురు మన పక్కన కూర్చొని మనం ఎదిగిపోయినాం, ఈరోజు ప్రజాపాలన పైన వ్యతిరేకత వచ్చేసింది, ఇంకా రేవంత్ రెడ్డిని అందరు జనాలు తిట్టేస్తున్నారు, ఇంకా రేవంత్ రెడ్డి పని అయిపోయింది, నెక్స్ట్ మనమే వచ్చేస్తాం అనేది ఒక రకంగా ఆలోచనలు చెయ్యొద్దని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మనం గ్రౌండ్లో తిరుగుతున్నాము. నిజంగా కాంగ్రెస్ పార్టీకి అంత వ్యతిరేకత వచ్చిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పైన జనాలు అంత వ్యతిరేకంగా ఉన్నారా అనేది ఒకసారి మనం బయట చూసుకున్నట్టయితే మనం చూద్దాం. అంటే ఎంపీ ఎలక్షన్స్ అనేది మనం వదిలేద్దాం. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్లలో అది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత అది కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి అటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నువ్వా నేను అన్నట్టు పోటీ పడడం అనేది జరిగింది. తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో సరే అనుకున్నంత స్థాయిలో రాకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఎఫెక్ట్ చూపించింది. బట్ వీళ్ళు చెప్పినంత మాత్రాన అయితే కాదని చెప్పేసి అనుకోవాలి. తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ గుర్తుపైననే వచ్చినాయి. మరి అంత వ్యతిరేకత ఉన్నదైతే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న సీట్లలో గెలవాలి కదా. సరే అప్పుడు వాళ్ళు 4 గెలిచిండ్రు, ఈరోజు మేము 20 గెలిచినాం, 21 గెలిచినాం అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి యాక్సెప్ట్ చేస్తాను నేను. కాకపోతే మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్లలో అంటే అధికారంలో ఉండి పోటీ చేస్తుంది. డెఫినెట్గా 85% గెలుచుకుంది. ఒక రకంగా నిజంగా సక్సెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్లో కొంతమంది నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, కొంతమంది పేర్లు నేను అధిష్టానంలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, సో ఏదో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారిని నలుగురు తిడుతున్నారని చెప్పేసి, హైదరాబాద్లో మొత్తం అతలాకుతలం అయిపోయిందని చెప్పేసి, 2500 పైన జనాలు అంత సీరియస్గా ఉన్నారని చెప్పేసి, ఇట్లా సోషల్ మీడియాలో మనం 2-3 కథనాలు చూసినంత మాత్రాన ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇంకేం రాలేదు. నిజంగా అంత వ్యతిరేకత ఇస్తే వీళ్ళు ఎన్ని డబ్బులు పంచినా కూడా ఆ రేంజ్లో రిజల్ట్స్ అయితే రాదు. కేసీఆర్ని చూసే ఓట్లు వేస్తారు అనుకోవడం మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించారు, డెఫినెట్గా సాధించినారు కాబట్టి రిజల్ట్ అనేది రెండు సార్లు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారిని చూసి ఓట్లేస్తారు అనుకోవడం కూడా ఒక రకంగా మన మైనస్. సో కేసీఆర్ కాదు, మన నాయకత్వం కింది స్థాయిలో గ్రౌండ్ వర్క్ ఎట్లా చేస్తున్నాం, కింద స్థాయిలో కమిటీలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఇంకా గ్రూప్ రాజకీయాలు అంటారా ప్రతి పార్టీలో ఉండేటివే. సో ఆ గ్రూప్ రాజకీయాలని కొంచెం తగ్గించి కమిటీలు యాక్టివ్ చేసి ఎక్కడైతే మైనస్ ఉందో అక్కడ ఇంకో లీడర్ని తీసుకెళ్ళి ఇక్కడ నువ్వు పని చేసుకో, ఇంకా నేను ఎవరు డిస్టర్బ్ చేయరు, నేను నువ్వు చేసుకో అంటే ఇప్పటి నుంచి తను బిల్డ్ చేసుకుంటాడు కదా. రేపు వచ్చేటువంటి ఎంపీసీ జెడ్పీటీసీ కావచ్చు, ఇంకేదైనా ఎన్నికలు కావచ్చు, ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకోవడం వల్ల అప్పటి వరకు ఆరితేరడం అనేది జరుగుతుంది. సడన్గా 6 నెలల ముందు ఇతని మీ నాయకుడు ఇతనికి బీఫామ్ ఇస్తామంటే ఇన్ని రోజులు కష్టపడ్డు నారాజు అయ్యి తర్వాత పార్టీకి సేవ చేసిన వాడిని పక్కన పెట్టి ఇంకొకరికి టికెట్ ఇవ్వడం ద్వారా కూడా ఒక రకంగా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా పార్టీ మీరు అనుకున్నంత రేంజ్కి రావాలంటే కింది స్థాయి కార్యకర్తల్ని పట్టించుకోవడం కావచ్చు, తర్వాత కమిటీలు వేయడం కావచ్చు, తర్వాత గ్రూప్ రాజకీయాల్ని కొంతవరకు తగ్గించి ఈ టైంలో మేనేజ్ చేస్తే మాత్రం అక్కడక్కడ ఖాళీలు ఉన్న చోట్ల యువ నాయకులు చాలా మంది ఉన్నారు, యువతకు అవకాశం ఇస్తే మాత్రం డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ కొన్ని సూత్రాలు కనుక పాటిస్తే నిజంగా బీఆర్ఎస్ పార్టీ జనాల లోపల ఉన్నట్టు. అంతేగాని సోషల్ మీడియాలో 4 మాటలు రేవంత్ రెడ్డిని తిట్టినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది అనుకోవడం ఒక రకంగా విజ్ఞతకే వదిలేస్తున్నాం. అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.